ప్రేమంతటితో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నా వాయిస్ వినిపించట్లేదా? ఓకే. థ్యాంక్ యూ. ఆహ్, మనము అంటే నేను యాక్చువల్‌గా ఈరోజు వాక్యము చెప్పాలనుకోలేదు. ఆహ్, ఈ 4 ఇయర్స్ థియాలజీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేవుడు నన్నెలా నడిపించాడు, అనేకమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదే దేవుడు ఏ విధంగా ఏ మార్గాల నుంచి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఆ ప్రయాణంలో ఎటువంటి కాన్సిక్వెన్సెస్, సర్కమ్‌స్టాన్సెస్, అవమానాలు, చిన్న చూపు లాంటి వచ్చినప్పుడు దేవుడెలాగా నిలబెట్టుకుంటూ వచ్చాడు అనే ఆయన చేసిన కార్యాలను సాక్ష్య రూపంలో నేను ఇక రాత్రికాల సమయంలో నేను పంచుకొని ఆశపడుతున్నాను. ఎందుకంటే వితిన్ ఫ్యూ డేస్ ఐయామ్ గోయింగ్ టు లీవ్ దిస్ బెంగుళూరు. నెక్స్ట్ మంత్ 22 నేను తిరిగి ప్రయాణం అయిపోయి గుంటూరు వెళ్ళిపోతున్నాను. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను ఎగ్జామ్స్ హడావుడిలో ఉంటాను. కుదరొద్దు కుదరకపోవచ్చేమో తెలీదు. యాక్చువల్లీ గెట్ టుగెదర్ అయితే గెట్ టుగెదర్‌లో ఇవన్నీ షేర్ చేసుకుందామని ఆలోచనలో ఉన్నాను. బట్ విల్ సీ వెదర్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు చాలా అంటే మనకి విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు మన యొక్క జీవితాల్లో పనిచేస్తున్నాడు అనే దానికి నిదర్శనముగా యొక్క రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎక్కడ వాడిని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు అనేది ఇక రాత్రికాల సమయంలో దేవుని యొక్క నామానికి మహిమకరంగా మాత్రమే అది వచ్చినట్లుగా నేను మీతో పంచుకుని ఆశపడుతున్నాను. దానికి ముందుగా సార్ రాత్రి మనకి ప్రీచింగ్ చేసిన సార్ కాల్ చేశారు, రవి సార్. కాల్ చేసి కొన్ని మాటలు మన టీం గురించి చెప్పి ఉన్నారు. అదేంటంటే, నాన్న ఐఎమ్ సో వెరీ గ్రేట్‌ఫుల్ టు యూ అండ్ ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ యువర్ ప్రేయర్ టీమ్. ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ స్టేట్స్. సో వీళ్ళందరూ కలిసి ఒక ప్లాట్‌ఫార్మ్‌గా క్రియేట్ అయ్యి ఒక్క అమ్మాయి స్టార్ట్ చేసిన పరిచర్య అంటే సమాజంలో స్త్రీకి ఉన్న వాల్యూ ఏంటంటే కిచెన్‌కి మాత్రమే పరిమితము, లేకపోతే ఇంటి పనులు చేయడానికి మాత్రమే పరిమితము, లేకపోతే ఇటువంటి ఉన్న హైరార్కీ ఐడియాలజీ ఉన్న పరిస్థితుల్లో ఒక ఆడబిడ్డ ప్రారంభించింది. ఈ రోజున ఇంతమందికి తను ఇన్స్పిరేషన్‌గా తను మారింది. సో ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ నాన్న అని చాలా హ్యాపీగా ఎక్స్‌ప్రెస్ చేశారు. అట్ ది సేమ్ టైమ్ ఆ దినాల్లో శిష్యులు ఎలాగైతే యొక్క సృష్టిని విశ్వాన్ని అలాగే తలకిందులుగా చేశారో, ఐ హోప్ ఐ ప్రే దట్ మీ యొక్క గ్రూప్, మీ యొక్క టీము ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ ద్వారా గొప్ప పరిచర్య జరగబోతుంది అని నాకు నమ్మకం కలుగుతుంది. సో గాడ్ బ్లెస్ యూ. నా విశేషంగా చెప్తున్నానని సార్ నాకు కాల్ చేసి 6-6:30 బిట్వీన్ 6-6:30 ఆ టైంలో కాల్ చేసి చాలా చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ యెస్టర్‌డే గెస్ట్ స్పీకర్. సో ఇంకోటి ఏమి రిక్వెస్ట్ చేశానంటే, ఆయన వీక్లీ 3 టైమ్స్ చర్చిలో వాళ్ళకి బైబిల్ క్లాస్ తీసుకుంటున్నారు. 7-8 ఆర్ సంథింగ్. సో నేను రిక్వెస్ట్ చేసినాను, సార్ ఇప్పుడు మీరు క్లాసెస్ తీసుకుంటున్నారు కదా, ఎందుకు మీరు ఆ లింక్ నాకు షేర్ చేయకూడదు? ఆ లింక్ నాకు షేర్ చేస్తే కనుక నేను మా గ్రూప్‌లో నేను ఫార్వర్డ్ చేస్తాను. దోస్ ఆర్ అవైలబుల్, దోస్ ఆర్ విల్లింగ్, వాళ్ళు దాంట్లో లాగిన్ అయ్యి వాళ్ళు నేర్చుకుంటారు కదా అంటే, గుడ్ థాట్ నాన్న, డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ విల్ డూ దట్ అని సార్ మాట్లాడడం జరిగింది. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
ఆ లింక్ ఫార్వర్డ్ చేసినప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేసి ఒక బైబిల్ క్లాసెస్ ఆయన మొత్తం టోటల్‌గా న్యూ టెస్టిమెంట్ మీద ప్రీచ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని మీద దాంట్లో లాగిన్ అయ్యి మనం ప్రిపేర్ అయితే మంచిదనేది నా యొక్క అభిప్రాయం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యెస్టర్‌డే. థాంక్ యూ. ఇప్పుడు ఈ సమయంలో 2022 జూన్ 12వ తారీఖున నేను బెంగుళూరు రావడం జరిగింది. ఇక్కడికి రాకముందు మా అన్నయ్యకి నాకు మధ్య ఒక పెద్ద సంఘర్షణ లైక్ ఒకలాంటి వివాదం జరిగింది. అదేంటంటే నేను ఎప్పటినుంచో బైబిల్ కాలేజీకి వెళ్ళాలి. నేను థియాలజీ చేయాలి అనే ఒక ఆలోచన నాకు ఎప్పటినుంచో ఉండేది. ఎందుకంటే మ్యారేజ్ చేసుకోను. ఇంక నేను నా లైఫ్ అంతా దేవుడికి సేవకి సమర్పించుకుంటున్నాను అన్న యొక్క మోటోలో నేను పూర్తిగా ఉన్నప్పుడు ఇంకెందుకు దేనికోసం ఆగాలి నేను అంటే యేసన్న గారిలాగా నేను అవ్వాలని అటువంటి సేవకుడిగా మారాలని మా అన్నయ్య ఆశ నన్ను బట్టి. ఎందుకంటే 2015 సెప్టెంబర్ 21 కరెంట్ షాక్ కొట్టి స్పాట్ డెడ్ చనిపోయాను. ఆఫ్టర్ 20 మినిట్స్ 30 మినిట్స్ తర్వాత నేను మరలా బ్రతకడం జరిగింది. సో ఆ రోజు తీసుకున్న కమిట్మెంట్ అది. సో నా జీవితం మొత్తానికి అప్పటికి జాబ్ మొత్తం రిజైన్ చేస్తూ పూర్తిగా పరిచర్యకి రావడం జరిగింది. ఆ ప్రాసెస్ లో కొన్ని కమిట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. ఆ కమిట్మెంట్ తగ్గట్టుగా నేను జీవిస్తూ వస్తున్న సమయంలో నేను థియాలజీకి బాగా అట్రాక్ట్ అయ్యాను. లైక్ రాడికల్ థింకింగ్. ఒక దాన్ని బాగా రాడికల్ గా థింక్ చేయడం నాకు బాగా అలవాటు. సో అటువంటి మూమెంట్‌లో థియాలజీ చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు అన్నారు అన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ హోలీ మినిస్ట్రీస్ నా దేవునయ్య అన్న బెస్ట్ ఫ్రెండ్. అన్నయ్య అన్నారు, "సురేష్ ఎవరిని బైబిల్ ట్రైనింగ్‌కి పంపించు మాకు. బైబిల్ ట్రైనింగ్ పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చి మన చర్చెస్‌కొచ్చేసి ఇప్పటివరకు ఏదైతే వాక్యం అయితే మీరు ఏ వాక్యమైనైతే విని బలపడారో వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత అదే వాక్యం అని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ రాంగ్ అని వాళ్ళు చర్చిలో వాళ్ళకి చెబుతూ సంఘాన్ని చీల్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి డోంట్ ఎంకరేజ్ ఎనీవన్ టు డూ థియాలజీ అనే యొక్క డిస్కషన్ లో వాళ్ళకి ఉండిపోయాయి. సో ఎందుకంటే చూస్తున్నారు మా చర్చిలో ఎంతమంది చాలా మంది అలా చూస్తున్నారు. చాలా చాలా జరిగినాయి. చాలా మంది అలాగే మా చర్చిని మా మినిస్ట్రీని చాలా ముక్కలుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఆ భయాలు చాలా ఉన్నాయి. సో ఒకటే అనుకున్నాను, అన్నతో ఒకటే ఒక మాట అన్నాను. "నువ్వు నన్ను థియాలజీకి పంపిస్తావా? లేకపోతే నన్ను పూర్తిగా మినిస్ట్రీ నుంచి వెళ్ళిపోమంటావా?" అన్నంత దాకా వెళ్ళిపోయాను. సో ఇంకా అన్న ఒకటే అన్నారు. ఇక నన్ను కోల్పోవడం ఇష్టం లేక అన్నేమన్నారు, "సరే నాన్న ఓకే. నీ ఇష్టం. నేను పంపిస్తాను" అని పంపించారు. ఓకే అన్న. తర్వాత కానీ 3 కండిషన్స్ పెట్టారు. ఆ 3 కండిషన్స్ ఏమిటాయంటే అటువంటి కండిషన్స్ వస్తాయని నేను ఎక్స్‌పెక్ట్ చేయలా. ఆ కండిషన్స్ ఏమిటంటే ఎక్కడ ఒక రూపాయి అప్పు చేయకూడదు నీ ఫీజు కోసం. రెండోదొచ్చేసి ఎవరికి ఫోను చేసి నా ఫీజుకి హెల్ప్ చేయమని నువ్వు అడగకూడదు. లైక్ ఎవరికంటే మన మినిస్ట్రీలో ఉన్న మెంబర్స్ కావచ్చు, నీ ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, మన ఫ్యామిలీలో కావచ్చు, నీ బ్లడ్ సర్కిల్‌లో కావచ్చు. ఎవ్వరైనా సరే ఎవరికైనా నువ్వు ఫోను చేసి నా ఫీజుకి సపోర్ట్ చేయండి అని అడగకూడదు. మూడోది మినిస్ట్రీ వైపు నుంచి నీకు ఎటువంటి ఒక్క రూపాయి సపోర్ట్ రాదు. ఎందుకంటే ఇప్పుడు నీకు సపోర్ట్ పంపిస్తే మరలా వేరే వాళ్ళు తిరిగి లేచి మేము వెళ్తాము మాకు కూడా సపోర్ట్ చేయమంటారు. ఇప్పుడు మినిస్ట్రీ ఒక వ్యక్తికి సపోర్ట్ చేసేంత ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మనది కాదు. మనకి 40 లాక్స్ అప్పు ఉంది కాబట్టి సో ఇదిరా నాన్న అన్నాడు. ఆయనకున్న ఒక నమ్మకం ఏంటంటే నేను ఎక్కడికెళ్ళినా బతకగలను ఒక నమ్మకం ఆయనకుంది. ఎక్కడికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే బతకగలను, పని చేసి బతకగలను, కష్టపడి బతకగలను యొక్క నమ్మకం అయితే ఆయన గుండెల మీద చేసుకొని ఆయన బతకగలను ఆ విషయంలో. సో ఆ ప్రాసెస్‌లో నేను 2022 జూన్ 12న నేను ఈ యొక్క ప్రాంతానికి ఎందుకంటే ఆషామాషీగా నేను ఈ కాలేజ్‌కి రాలేదు. ఎందుకంటే నేను జాయిన్ అవుదాం అనుకున్న కాలేజ్ వేరు. వైజాగ్ సిఓటిఆర్ విశాఖపట్నం సిఓటిఆర్ కాలేజ్. అయితే నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ ఎస్ఐబిఎస్ అనే కాలేజ్ నాకు దేవుడు చూపించిన దర్శనంలో. ఆ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. సో తర్వాత దాని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ ద్వారా
అట్లాగా ఎంక్వైరీ చేసిన తర్వాత పలానా ప్లేస్‌లో ఉంది అని తెలుసుకొని ఇక క్యాంపస్ చూడ్డానికొచ్చాను. చాలా బాగా నచ్చింది. అయిపోయింది. అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత ఫీజ్ స్ట్రక్చర్ గురించి అడిగితే పర్ ఇయర్ 85,000 అని చెప్పారు నాకు. 85,000 సరికి నాకింకేం చేయాలో అర్థం కాలేదు. డ్యాడీ లేరు. అమ్మ, నేను. అమ్మ రోజు పనికెళ్తేనే ఇల్లు గడుస్తది మాకు. ఇటువంటి పరిస్థితిలో అప్పటికి నా దగ్గర ఉన్న 10,00,000 రూపీస్ అంతా లేకపోతే కొంతమంది 20,00,000 రూపీస్ కావచ్చు. చాలా 10,00,000 రూపీస్ కొన్ని షూరిటీ సంతకాలు పెట్టి లాస్ అయ్యాను. కొంతమందిని నమ్మి డబ్బులిచ్చి నేను లాస్ అయిపోయాను. కొంతమందిని నమ్మి సంతకాలు పెట్టడం వల్ల ఆహ్, మోసపోయాను. అప్పుల పాలైపోయాను. ఇలా చాలా జరిగినాయి. అందుకే అన్న చాలా కఠినంగా ఫైనాన్షియల్ విషయంలో చాలా కఠినంగా ఉన్నాడు నా విషయంలో. సో, కాబట్టి ఆ పరిస్థితిలో నేనిక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఫీస్ స్ట్రక్చర్ ఏం చేయాలో అర్థం కాదు. 85,000 సో, 85,000 విత్ పర్సనల్ ఎక్స్‌పెండిచర్‌తో మొత్తం కలిపి అరౌండ్ 1,00,000 అవుతుంది పర్ ఇయర్‌కి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సరిగే నేను ఒకటే అనుకున్నా. ఒకప్పుడు హైదరాబాద్ ఎళ్లి పెయింట్ పని చేస్తున్నాను గదా! నాకిచ్చిన దేవుడి ఆధారం మేబీ నా చేతి పని అదేనేమో. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆ పని చేసుకుందామని సమ్మర్‌లో పెయింట్ పనికెళ్ళిపోయి ఒక 30,000 రూపీస్ పెయింట్ పనికి సంపాదించుకొని, ఆ డబ్బులు తీసుకొచ్చి